హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో అయితే మొన్న ఆదివారం కన్నా అంతకుముందు ఆదివారం వీడియో అండి. ఎందుకు ఈ వీడియో ఇంత లేటుగా పెట్టాల్సి వచ్చిందంటే రమ్యకి ఎగ్జామ్స్ కదండి, అందుకని వీడియోస్ అయితే పెట్టలేకపోయానమాట. షార్ట్ వీడియోలు మాత్రమే పెట్టాను. ఇంకా చేపలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఆ రోజు చేపలు తీసుకొచ్చారు. చేపలతో పాటు కొత్తిమీర, అలాగే కరివేపాకు, క్యారెట్లు, బీట్రూట్లు ఇవి కూడా తీసుకొచ్చారండి. ఇవైతే కూరకి కాదండి, బీట్రూట్, క్యారెట్ ఇవైతే జ్యూసులు చేయడానికని తీసుకొచ్చారన్నమాట. ముందు రోజు కూడా తీసుకొచ్చారు ఒక కవరు. చూడండి, ఏమో కర్బూజాలండి ఇవి. అలాగే క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయలు ముందు రోజు శనివారం తీసుకుని వచ్చారు. మళ్ళీ ఆదివారం రోజు కూడా మళ్ళీ క్యారెట్, బీట్రూట్, ఇంకా అలాగే చేపలు, ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకుని వచ్చారు. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ గోల ఎక్కువైపోయిందండి. అది కూడా నా కోసమేనండి, అలాగే రమ్యకి కూడా రమ్య కోసం ఈ జ్యూస్ షాప్ అయితే ఇంట్లో స్టార్ట్ చేశారన్నమాట అండి. ఇంకా ప్రవీణ్ని ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టరా అంటే వాడు చేసిన పని చూడండి. ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయల బొట్ట పక్కన పెట్టేశాడు. ఇంకా మంచినీళ్ళు టిన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాడండి. అది మళ్ళీ హైలో పెట్టేశాడు అన్నమాట, 6లో పెట్టేశాడు. కూలింగ్ అయితే ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు నీకు ఎన్ని నీళ్ళు కావాలితే అన్ని నీళ్ళు తాగు అంటున్నాడు. వీడితో ఇలా ఉంటుంది. ఈ ఎండాకాలం కూరగాయలు బయట ఉంటే మాకు అస్సలు ఉండవండి, పాడైపోతాయి. ఇంకా వీడిని నమ్ముకుంటే కూరగాయలన్నీ పాడైపోయాయి అన్నమాట. నేను ఎందుకు అదృష్టం బాగుండి ఇవిగో కరివేపాకు ఇవన్నీ శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో పెడదాం కదా అని ఫ్రిడ్జ్ ఒకసారి క్లీన్ చేసుకుందామని చూద్దామని వచ్చానండి. ఇంతలో ఈ ఘనకార్యం కనపడింది. ఇలా ఉంటుంది వీడితో. వీడు చేసే పనులు ఒక పని మంచిగా ఉంటే ఇంకో పని చెడిపోతుంది అన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి. వీడు చేసే పనులు ఇలా ఉంటే ఇంట్లో జ్యూస్ చేసే పని వీడికి అప్పచెప్పారు వాళ్ళ నాన్న. ఇంకా వంటగది అల్లకల్లాలమండి. ఆ పంచదార వేసి పాలు పోసి బీట్రూట్, క్యారెట్ పై తొక్కలు తీస్తాడు కదా, అవి క్లీన్ చేయడు, ఏమీ లేదు. వంటగది అంతా గోలగోల చేసి మాకైతే జ్యూసులు చేసి ఇస్తున్నాడు. నాకు రమ్యకి ఈ జ్యూస్ అంటే అస్సలు నచ్చదండి. అదో స్మెల్ కింద ఉంటుంది, దాన్ని చూస్తేనే చిరాకు అనిపించింది. కానీ బలవంతంగా మా చేత తాగిపిస్తున్నారు. ఈ జ్యూసుల గోల ఎప్పుడు తప్పిద్దో ఏమో తెలియదు. అంత కష్టంగా తాగడం అవసరమా అని అనుకోవచ్చండి, కానీ తప్పదు. హాస్పిటల్కి వెళ్తే 5,000 10,000 అవుతుందండి. అయినా ఏ ప్రయోజనం ఉండట్లేదు అన్నమాట. అందుకనిలోనే ఈ జ్యూసులు అయితే చేపిస్తున్నారన్నమాట. ఇంట్లో చేయలేని రోజు బయట నుంచి తీసుకొస్తున్నారు. ఇంకా టాబ్లెట్ల ద్వారా కాదు, ఇంకా ఇంట్లో మనం చేసుకునే ఫుడ్ ద్వారానే బ్లడ్ అనేది పట్టాలి అని చెప్పి ఇంట్లో చాలా మార్పులు అయితే చేసేసామన్నమాట. తినే తిండి ద్వారానే మన ఆరోగ్యం అనేది సరి చేసుకోవాలని ఇంకా నిర్ణయం తీసుకున్నాము. అందుకే ఇలా చేస్తున్నామండి. నాకేమో థైరాయిడ్ ఉంది కదండి, దానివల్ల బ్లడ్ అనేది తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. నేనేమో సరిగ్గా తిననండి, నాకు కొన్ని నచ్చవన్నమాట. అందుకని బ్లడ్ అనేది సరిగా ఉండదు. జ్యూసులు ఇలా ఫుడ్ ఏదైనా తినిన తర్వాత కొంచెం బాగుంది అన్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేపిస్తానండి. అప్పుడు 8 పాయింట్లు అలా ఉన్నదని చెప్తారు. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలకి మళ్ళీ నీరసం అనేది వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపిస్తాను. అప్పుడు 6 పాయింట్లు 5 పాయింట్లు అలా పడిపోయిద్దండి. ఇంకా అలా బ్లడ్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. జ్యూసులు అవి తాగినప్పుడు నాకు బ్లడ్ అనేది కరెక్ట్గా సమానంగా ఉంటుందండి. బాగానే ఉందిలే అని చెప్పి ఆపేస్తాను అనమాట. ఆపేసినప్పుడు ఇంక ఇలా నీరసపడిపోతాను. ఇంకా ఈ గోల ఉండకూడదని చెప్పి ఇంకా డైలీ 1 గ్లాస్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగాలని చెప్పి ఇంకా ఈ ఆలోచన చేసి జ్యూసులు అయితే చేస్తున్నమాట. ఇంకా ఆదివారం వచ్చిందంటే కూరగాయలు సదురుకోవడం, ఆకుకూరలు కట్ చేసుకోవడం ఇవే సరిపోతాయండి. తీసుకొచ్చిన చేపలు అయితే ఇవే మాట. ఇంకా చేపల కూరలో బెండకాయ, పచ్చిమిరపకాయ వేసి పులుసు పెడితే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ అలవాటు చేసిందన్నమాట. ఇంకా మసాలా ముద్ద అయితే పట్టేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. రమ్యకి ఆదివారం అయినా క్యారేజీ పంపించాలి కదా, అందుకే ఆ టయానికి అవుతుందా లేదా అని రైస్ అయితే పెట్టేశాను. ఇంకా కూరగాయలు క్లీన్ చేసుకున్న వాటర్ అండి. ఇది మన ప్రవీణ్ చేసిన జ్యూస్ అండి, సపోటా జ్యూసు.
జ్యూస్ చేసి పక్కన పెట్టాడండి. ఇంకా వాళ్ళ నాన్న టీ అడిగితే టీ కూడా పెట్టాడు. చూడండి టీ గిన్నె చూస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా చేపల పులుసుకి చింతపండు అయితే నానబెట్టాను. ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఎదురు చూస్తున్నాయి. క్యారేజీ పంపించాలి కదండి. ఇంకా కూర అయితే వండుతున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముద్ద అయితే వేసేసాను అనమాట. ఈ ఉల్లిపాయలోనే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఇంకా వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క వేసానండి. మిక్సీ పట్టేశాను. అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గబెట్టుకుని ఇంకా చేప ముక్కలు వేసి చింతపండు పులుసు అయితే పిండేశాను. వంట పని నేను చేసుకుంటుంటే ఒక పక్కన వచ్చి టీ పెడతాను, జ్యూస్ చేస్తానని వీడి గోల వీడిది. వాళ్ళ నాన్న ఉన్న చోటనే ఉండరండి. ఇంకా జ్యూస్ చేయరా అమ్మకి, టీ పెట్టరా నాకు అని అడుగుతూ ఉన్నారన్నమాట. బెండకాయలు ముందు వేయలేదండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ముందు వేయకూడదు, బెండకాయలు లేతగా ఉంటాయి కదండి. ముందుగా వేస్తే ఏమవుతాయంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మరీ అంత మెత్తగా అయితే బాగోవు. బెండకాయ లాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బెండకాయలు వేయకుండా చేపల పులుసు అయితే చెయ్యరండి. బెండకాయలు వేస్తే చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇంకా ప్రవీణ్ చేసిన అల్లరి చూడండి, టీ వడగొట్టేసి గిన్నె కింద పారేసి వెళ్ళిపోయాడు. ఇంకా వీడు ఇంకంతే కదండి, వీడి పని ఇలా ఉంటుంది. టీ పెట్టాడు, ఎవ్వరు తాగలేదు, గ్లాసుల్లో పోసాడు. చల్లగా అయిపోయినాయి అని మళ్ళీ లోటాలో వేసేసాడు. ఇంకా జ్యూస్ తాగమంటే నాకు ఇప్పుడు జ్యూస్ వద్దు, నేను అన్నం తింటానన్నాడు. సరే అని చెప్పేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాడు జ్యూస్. ఇంకా చేపల పులుసు అయితే మరుగుతూ ఉందండి. చేపల పులుసు మరిగేలోపు ఇంకా నేను కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ క్లీన్ చేసుకుని శుభ్రంగా బాక్సుల్లో వేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఇవి తీసుకుని అయితే వెళ్తున్నానండి. కరివేపాకు క్లీన్ చేసుకున్నాను, నీట్గా క్లీన్ చేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసానండి. ఒక పేపర్ వేసుకుని ఇలా బిర్యానీ డబ్బాలో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా పులుసు ఇంకొక 5 నిమిషాలు మరిగితే చేపల పులుసు అనేది అయిపోతుందండి. బాయ్ అండి.